రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాలను కీర్తిస్తూ రచించిన 138 పద్యాలలోని కొన్ని పద్య రత్నాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. 12వ భాగము. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒక పద్యంలో భగవంతుడైన శ్రీనివాసుని భక్తితో సేవించిన వారికి ఆ భగవానుడు తల్లిదండ్రులలాగా పక్కన చేరి రక్షిస్తూ ప్రజలను నడిపిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. జగతి రక్షసేయ అగణిత గుణమణి తల్లిదండ్రుల వలె తానే చేరి ప్రజల నడుపుచుండు భగవంతుడైనట్టి వెంకటాద్రివాస వేలనతులు. అసంఖ్యాక గుణగణాలతో వెలుగొందే శ్రీనివాసుడు జగతిని రక్షించటానికి తల్లిదండ్రుల్లాగా ప్రక్కన చేరి ప్రజల్ని నడుపుతూ ఉంటాడు. శ్రీ వెంకటాద్రి నిలయ, నీకు వేల నమస్కారాలు. శ్రీనివాసుడు అనంత దయాగుణ సంపన్నుడు. అందుకే అగణిత అంటే గణించటానికి వీలు కాని, లెక్కించటానికి సాధ్యం కాని గుణాలు అనే సంపద కలవాడు అని గ్రహించాలి. ఆ శ్రీనివాసుడు ప్రజల్ని తల్లిదండ్రులలాగా రక్షిస్తాడు, పోషిస్తాడు. తల్లి తన బిడ్డల పట్ల ఎంతో మమకారాన్ని కలిగి ఎల్లవేళలా కంటికి రెప్పలా కాచుకొని ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా తల్లిలా లాలిస్తాడు, మురిపిస్తాడు. తండ్రిలాగా కోరిన కోర్కెల్ని తీర్చుతూ, తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరిస్తూ, దండిస్తూ ఉంటాడు. భగవంతుడైన శ్రీనివాసుడు ఈ విధంగా భక్తుల పట్ల తల్లిదండ్రుల బాధ్యతను ప్రదర్శిస్తూ లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో శ్రేష్టమైన గుణములు కలిగిన భక్తులను రక్షించడానికి పరమాత్ముడు దీక్షతో కనిపిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. పరమ గుణుల రక్ష పరమాత్మ దీక్షయై కానుపించుచుండు కలియుగాన గుణము బట్టి ఫలము కూడున నెడిమాట అమలు పరతు వీవు అమరవన్య. ఈ కలియుగంలో పరమగుణుల రక్షణమే పరమాత్ముని దీక్షగా ఉంటుంది. దేవతల చేత నమస్కరించబడే గొప్పతనం కలిగిన శ్రీనివాసుడు గుణాన్ని బట్టి ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు.
లోకంలో ధనశ్రేష్టత కంటే గుణశ్రేష్టత మిన్న. గుణాధిక్యం కలిగిన వారి రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటమే ప్రధాన విధిగా భగవంతుడు ఉంటాడు. అంటే శిష్ట రక్షణ విధిని ప్రధానంగా సాగిస్తాడు. భక్తుని కులాన్ని గుర్చి భగవానుడు పట్టించుకోడు. అతని గుణానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తాడు. మట్టి పుష్పాలతో మాధవుని పూజించిన భక్తుడు కులాలుడు అయినప్పటికీ అతని భక్తి భావాన్ని మెచ్చుకొన్నాడు. ఉత్తమ ఫలితాలని ప్రాప్తింపచేశాడు. నీలుడు అనే వానర శ్రేష్ఠుడు స్వామిని పూజిస్తూ ఉండటం వల్ల స్వామి కరుణతో నీలాద్రి నామం ఏర్పడింది. శ్రీనివాసుడు అమరవంద్యుడు, అంటే దేవతల చేత నమస్కారాలు అందుకునేవాడు. ఆయన అమరామృత సంధాత, అంటే దేవతలకు అమృత పానం చేసే భాగ్యాన్ని తాను మోహిని అవతారాన్ని ఎత్తి కలిగింపచేశాడు. అందుకే ఆయన అమరవంద్యుడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒక పద్యంలో దుష్ట కార్యములు చేసే రాక్షసులని అణచివేసి శిష్టులైన భక్తులను రక్షించే స్వభావం కలిగిన దేవదేవుడు శ్రీనివాసుడు అని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. దైత్య దమనుడంచు దామోదరుడనుచు ఖ్యాతి పొందినట్టి ఘన చరిత్ర పాపమనెడుమేటి పర్వతమును గూల్చి పుణ్యమిచ్చు దేవా పుణ్యమతివి. శ్రీనివాసుడు దైత్య దమనుడు అని దామోదరుడు అని ఖ్యాతి పొందిన ఘన చరిత్ర కలవాడు. పాపము అనే పర్వతాన్ని కూల్చి పుణ్యమతితో పుణ్యాన్ని ప్రాప్తింపచేస్తాడు. శ్రీనివాసుడు దైత్యుల్ని నాశనం చేసినవాడు. ఆయన దైత్యః అని నుతులు అందుకొన్నాడు. అంటే రాక్షసుల్ని అవలీలగా ఖండించినవాడు అని అర్థం. కృష్ణావతారంలో పూతన, శకటాసుర, అఘాసుర, ధేనుకాసురాది రాక్షసుల పీచము అణచివేశాడు. శ్రీనివాసుడు దామోదరుడు. దామము అంటే దండను ఉదరమునందు రొమ్ము మీద ధరించినవాడు. భగవంతుడు పాపము అనే పర్వతాన్ని కూల్చుతాడు, పడగొడతాడు, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయన పుణ్యమతి కాబట్టి అందరినీ పుణ్యమతులను చేస్తాడు, భక్తుల పుణ్యాన్ని పెంచుతాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో స్వచ్ఛమైన బుద్ధి కలిగిన భక్తులు తిరుమల నాథుడైన శ్రీనివాసుని స్థిరమైన చిత్తంతో ధ్యానించినప్పుడు లేదా పూజించినప్పుడు ఎన్నో ఫలితాలను పొందుతారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శుద్ధ బుద్ధులైన సుగుణ సంపన్నులు తిరుమలేసుగొల్చి స్థిరముగాను ఫలములెన్నో పొంది భాగ్యవంతులైరి కొండలయ్య పసిడి కొండగాదే అని తెలియజేశారు.
స్వచ్ఛమైన మనస్సును కలిగిన మంచి గుణవంతులు స్థిరమైన చిత్తాలతో శ్రీనివాసుని కొలిచి ఎన్నో మంచి ఫలితాలను పొంది శ్రీమంతులు అయ్యారు. కొండల రాయుడు పసిడి కొండ అని చెప్పటం సముచితం. భక్తునికి కావలసింది శుద్ధ బుద్ధి, అంటే స్వచ్ఛమైన మనస్సు, కల్మషరహితమైన బుద్ధి ఉంటేనే భక్తిభావం నిలుస్తుంది. భక్తుడు పక్షపాత రహితుడై ఉంటాడు. కామక్రోధాది వికారాలకు లోను కాకూడదు. ఫలాపేక్ష లేకుండా భక్తిని కొనసాగించాలి. భక్తులు తమయందే మనస్సు నిల్పాలని చెబుతూ శ్రీకృష్ణుడు భగవద్గీతలో మచ్చిత్తా మద్గత ప్రాణాబోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్పాడు. భావభక్తి కలవారు మనస్సు నాయందే లగ్నం చేసి వారి వారి ప్రాణాలను నా మీదనే ఉంచి, అంటే మానసిక ప్రాణశక్తి క్రియలు అన్నిటినీ నాకు సమర్పించి ఒకరికి ఒకరు ప్రబోధం చేసుకుంటూ సదా నన్ను గూర్చి ప్రసంగిస్తూ సంతోషాన్ని అనుభవిస్తారు అని పలికాడు. అంటే భక్తులు భగవంతుని విషయాన్ని తప్ప ఇతర విషయాలను పట్టించుకోకుండా స్థిర బుద్ధితో ఉంటారని భావం. అలాంటి వారికి శ్రీనివాసుడు బంగారు కొండగా ఉండి భోగభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో స్వచ్ఛమైన నిష్కల్మషమైన కనులకు విందును గొల్పే రూపాన్ని ధరించిన విష్ణుమూర్తిని కొల్చి వినయధనులైన భక్తులు తమ కీర్తిని పెంచుకుంటారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. విమల రూపుడైన విష్ణుమూర్తిని గొల్చి వినయధనులు యశము పెంచుకొంద్రు, సకల రక్షకుండు సప్తగిరీసుడన్ మంచి భావమెప్పుడు పంచుకొంద్రు అని తెలియజేశారు. స్వచ్ఛస్వరూపుడైన శ్రీనివాసుని సేవిస్తూ వినయమే ధనంగా కలిగిన భక్తులు కీర్తిని పెంచుకుంటారు. సప్తగిరినాథుడు సకల రక్షకుడనే మంచి భావాన్ని పంచుకుంటూ ఉంటారు. తిరుమలనాథుడు షడ్గుణ వైభవ అని కీర్తి పొందాడు. జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సు అనే 6 గుణాలతో మిక్కిలి స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటాడు శ్రీనివాసుడు. అలాంటి దేవదేవుని భక్తులు వినయం అనే ధనంతో సేవిస్తారు. భౌతిక ధనంతో సేవించేవారి కంటే వినయ ధనంతో సేవించేవారికే దేవుడు ఎక్కువ వరాలు ఇస్తాడు. అందుకే వారి కీర్తి పెరుగుతుంది. సప్తగిరినాథుడు సకల జన సంరక్షకుడు అనే మంచి భావంతో భక్తులు ప్రవర్తిస్తూ ఉంటారు. జగద్రక్షక భారం ఆయనదే అని ఆ బాధ్యతను శ్రీనివాసుడు దీక్షతో నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయని భగవంతుడే శ్రీ వెంకటేశ్వరుడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఒక పద్యంలో అంజనాద్రి మీద ఉన్న విష్ణు స్వరూపుడైన శ్రీనివాసుని పూజను నిష్కల్మషమైన భక్తిభావంతో ఆచరించినప్పుడు పుణ్యం కలుగుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు.
అంజనాద్రినున్న ఆ విష్ణురూపుని పూజ చేసినప్పుడు పుణ్యమమరు. సప్తగిరిని గొల్వ సకల యాత్ర ఫలము ప్రాప్తమగుచునుండు భక్తులకును. అంజనాద్రి మీద కొలువైన విష్ణురూపుడగు శ్రీనివాసుని పూజ చేసినప్పుడు పుణ్యం ప్రాప్తిస్తుంది. భక్తులు సప్తగిరినాథుని సేవిస్తే వారికి సకల యాత్రల ఫలితం లభిస్తుంది. సప్తగిరివాసుడు అంటే ఏడుకొండలవాడు అని అర్థం. శ్రీనివాసుని నిలయాలైన ఏడుకొండల్లో అంజనాద్రి ఒకటి. అంజనాదేవి తపస్సు చేసి దేవతలకు సహాయ కార్యక్రమాలు చేసే ఆంజనేయుని కన్న కొండ కాబట్టి ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని ప్రసిద్ధి. ఆ కొండ మీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. ఆయనను పూజిస్తే పుణ్యం లభిస్తుంది. భౌతిక ధనం కంటే పుణ్యధనం విలువైనది. భౌతిక ధనం తాత్కాలికమైనది, పుణ్యధనం శాశ్వతమైనది. అలాగే తిరుమలేశుని పూజ చేస్తే సకల యాత్రల ఫలితము ప్రాప్తిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని పూజ బహుముఖ ప్రయోజన సమన్వితమైనది. అందుకే ఆయన్ని పూజిస్తే, అంటే ఆ శ్రీనివాసుని పూజిస్తే సకల యాత్రల వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితమే లభిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శేషశైలం మీద వెలసి స్థిరముగా తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసే మహనీయుడైన మహాదేవుడైన శ్రీనివాసుడు తనను సేవించే భక్తుల కోర్కెలను తీర్చుతూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శేషశైలమందు స్థిరముగా వెలుగుచు కొలుచు భక్తజనుల కోర్కెదీర్చు కలియుగమ్మునందు ఘనదైవమీవయా సప్తగిరి నివాస సత్యదేవ. శేషశైలం మీద స్థిరంగా ప్రకాశిస్తూ తనను సేవించే భక్తజనుల కోర్కెలు తీర్చే కొండలయ్యా, కలియుగంలో ఘనమైన దేవుడు శ్రీనివాసుడు. ఆయన సత్యదేవుడు. ఆదిశేషుడు చుట్టుకొని కొండను కదలకుండా ఉంచటం వల్ల ఆ కొండకు శేషాద్రి లేదా శేషాచలం అనే పేరు వచ్చింది. అందుకే అది 10,000 శేషుల పడగల మయము అని అన్నమయ్య ప్రస్తుతులను అందుకున్నది. ఆ కొండల మీద కొలువైన స్వామి శ్రీనివాసుడు. భక్తులు తనను సేవిస్తూ ఉంటారు కాబట్టి వారికి సుఖవంతమైన జీవితాల్ని భగవంతుడు ప్రసాదిస్తూ ఉంటాడు. వారి పట్ల కల్పవృక్షంలా కామధేనువులా ప్రవర్తిస్తాడు. కలియుగంలో పిలిస్తే పలికే కృపామృతమూర్తిగా తిరుమలనాథుడు కీర్తి పొందాడు. ఆయన సత్యదేవుడు. ఆ భగవంతుడు సత్య చరిత్ర లక్షణ అని ప్రశంసలు అందుకొన్నాడు. అంటే సాధుహితశీలం లక్షణంగా కలవాడు. అంతేకాదు ఆయన సత్యరక్ష ప్రభువు, ఇంకా సత్యవ్రత అని ప్రశంసలు పొందాడు. అంటే సత్యరక్షా వ్రతాన్ని పూనినవాడు ఆ శ్రీనివాసుడు. అందుకే ఆయన సత్యదేవుడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్రయోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు ఒక పద్యంలో బలిచక్రవర్తి ఆగడాలను
తొలగించటానికి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వెళ్ళి ఆ బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన తీరును వివరిస్తూ గురుదేవులు ఈ విధంగా పలికారు. భూమి నెల్లగొలుచు భూరిపాదము నీది, ఆకాశమును గొలిచెనద్భుతముగా, బలిని సాగనంపె పాతాళమునకదే, సప్తగిరి నివాస సత్యదేవా. ఓ శ్రీనివాస, భూమిని అంతటినీ కొలిచిన భూరి అంటే గొప్ప పాదం నీది, ఆకాశాన్ని కొలిచిన అద్భుతమైన పాదం నీది, ఆ తరువాత బలిని పాతాళానికి పంపిన పరమోన్నతమైన పాదం నీది. నీవు సత్యదేవునివి, సప్తగిరి వాసుడవు. బలి గర్వాన్ని అణచటానికి విష్ణువు వామనమూర్తి అయ్యాడు. బలి రాజ్యానికి వెళ్ళాడు. 3 అడుగుల దానం అడిగాడు. ఇస్తానని వాగ్దానం చేసిన బలితో రాక్షస గురుడు శుక్రాచార్యుడు అలా ఇస్తే సర్వ సంపదలు కోల్పోతావని చెప్పి వారించే ప్రయత్నం చేశాడు. కాని బలి తిరుగన్నేరదు నాదు జెక్వ వినుమా ధీవర్య వేయేటికిన్ అని శుక్రాచార్యునితో పలికినట్లు బమ్మెర పోతన భాగవతంలో అద్భుతంగా చిత్రించాడు. ఆ సమయంలో వామనుడు తన మొదటి పాదంతో భూమండలం మొత్తాన్ని ఆక్రమించాడు. దీన్ని మదిలో తలచిన అన్నమయ్య, ఈ పాదమే కదా ఎలయెల్ల కొలిచినది అని నుతించాడు. 2వ పాదంతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 3వ అడుగుతో బలిని పాతాళానికి పంపాడు. బలిచక్రవర్తి మహావిష్ణువు భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు కాబట్టి అతనిని సంహరించక విష్ణువు పాతాళానికి పంపాడు. ఆ విష్ణుమూర్తి కలియుగంలో శ్రీనివాసుడై భక్తుల పాలిటి బంగారు నిధి అయి సత్యదేవుడై వెలుగొందుతున్నాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో, భూమి నుంచి నీరు పైకి వచ్చినట్లుగా సంపదలు వాటంతటా అవే సాగి వస్తాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. భూమిలోన నీరు భువికెగసిన రీతి, సంపదల వెమిగుల సాగివచ్చు, అంజనాద్రి నిలయుని ఆదరమున్నచో, సకల శుభముల బియ సరసజేరు. అంజనాద్రి వాసుడైన తిరుమలేశుని ఆదరం ఉంటే భూమిలోని నీరు భువికి ఎగసిపడిన రీతిగా సంపదలు సంక్రమిస్తాయి, సకల శుభాలు సరసన చేరతాయి. భూమిలోని నీరు ఆకాశానికి ఎగిరి రావటానికి ఎంతో శక్తి కావాలి. ఆ శక్తి సహజ సిద్ధమైనదై ఉంటుంది. అందులో శక్తి, వేగం మిళితమై ఉంటాయి. అలాగే అంజనాద్రి నిలయుడైన శ్రీనివాసుని అండ ఉంటే సంపదలు కూడా పొంగి వస్తాయి. తిరుమలేశుడు శ్రీప్రదుడు కాబట్టి సంపదల్ని ప్రాప్తింపచేస్తాడు. శ్రీనివాసుడు శుభంకరుడని ప్రసిద్ధి పొందాడు. అంటే శుభాలను కలిగింపచేస్తాడు. ఆ శ్రీ వెంకటాద్రి వాసుడు శంభు అని ప్రశంసితుడు అయ్యాడు. అంటే లోకరక్షణం కోసం అవతరించి తన సౌందర్య సౌశీల్యాదులతో సుఖాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు. అందుకే ఆ శ్రీనివాసుని దయ ఉంటే అన్ని శుభములు అలవోకగా సమకూరుతాయి అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు, శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రుడు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఒక పద్యంలో, సత్యదేవుడైన ఆ శ్రీనివాసుని కరుణ ఉంటే సమస్త ఫలితాలు
ఆప్తకాలంలో సంప్రాప్తమవుతాయని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. సత్యదేవు కరుణ సంపూర్ణ ఫలములు ఆప్తకాలమందు ప్రాప్తమగును. శ్రీనివాసుడెప్పుడు చిత్తాన కొలువుండా వెతలు దరికి రాక వెడలుచుండు. ఏడుకొండలవాడైన శ్రీనివాసుని దయ ఉంటే ఆపదలు కలిగిన సమయంలోనైనా సంపూర్ణ సత్ఫలితాలు ప్రాప్తిస్తాయి. శ్రీనివాసుడు చిత్తములో నిలిచి ఉంటే బాధలు దరిచేరకుండా పారిపోతాయి. శ్రీనివాసుడు ఆపదోద్ధారకుడు, ఆపదల నుంచి ఉద్ధరిస్తాడు. అంటే ఆపదలని సమీపానికి రాకుండా అడ్డుకొంటాడు. శ్రీనివాసుడు పారంపర్య శుభప్రద అనే కీర్తిని పొందాడు. అంటే శుభ పరంపరలను ఇచ్చేవాడు అని అర్థం. తిరుమలనాథుని నిరంతరం మనస్సులో నిలుపుకొని పూజలు చేస్తే బాధల్ని దూరం చేస్తాడు. ఆయన సర్వ బాధా నివారకుడు, సకల పుణ్య ప్రదాత. నమ్మిన వారికి నట్టింటి దీపం. నిరంతరం శ్రీనివాసుని గూర్చి చింతించేవారికి, ఆయనను పూజించేవారికి, ఆయనను స్మరించేవారికి, ఆ భక్తుల పట్ల ఆయన చింతామణి అంటే కోరికలను తీర్చే మహామణి లాంటివాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.